జిల్లాల పునర్విభజన అంశం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్త డిమాండ్లను తెరపైకి తెస్తోంది. తమ ప్రాంతాలను పాలకొండ, శ్రీకాకుళంలో కలపాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు కూటమి నేతలు. జిల్లాకు పెద్దన్నలా వ్యవహరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు మధ్యలో మరో అంశం ఉందంటున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చర్చనీయాంశమైంది. ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కల నియోజకవర్గాలతో కలిపి కొత్త జిల్లా ఏర్పాటు జరగనున్నట్లు సమాచారం. అయితే కొత్త జిల్లా కేంద్రం పలాసగా ఉండాలని ఎమ్మెల్యే గౌతు శిరీష కోరుతున్నారు. శ్రీకాకుళం కాకుండా సరికొత్త జిల్లా ప్రతిపాదనకు ఇచ్చాపురం వాసులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారట. 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం కంటే తమకు సమీపంలోని పలాసలో జిల్లా కేంద్రం ఉండాలని ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఇచ్చాపురం, పలాస నియోజకవర్గంతో పాటు పాతపట్నం నియోజకవర్గానికి పలాస దగ్గరగా ఉంటుందని, అన్ని నియోజకవర్గాలకు సమదూరంగా ఉండే పలాసను జిల్లా కేంద్రంగా పెట్టాలని కూటమి పార్టీ నేతలు కూడా సూచిస్తున్నారు. పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలంటూ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇచ్చాపురం మరింత చివరన ఉండడంతో వారు కూడా కలిసి వస్తే పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు తథ్యమని భావిస్తున్నారు పలాస టీడీపీ నేతలు. మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మంత్రివర్గ ఉపసంఘానికి కూడా ఇదే అంశం తెలియజేయాలని నిర్ణయించారు. టెక్కల జిల్లా కేంద్రంగా పెట్టినా ప్రయోజనం శూన్యమంటున్నారు. టెక్కల వరకు పనుల నిమిత్తం వచ్చే పరిస్థితి ఉంటే దానికంటే శ్రీకాకుళం బెటర్ అంటున్నారు. ప్రస్తుతం మన్యం జిల్లాలో ఉన్న పాలకొండ రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం భామిని, బత్తిలి ప్రాంతాలు కొత్త జిల్లాకు చాలా దూరంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు స్థానికులు. పాలకొండను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళంలో కలపాలని మంత్రుల కమిటీకి వినతి పత్రం అందజేశారు కమిటీ సభ్యులు. మన పాలకొండని ఖచ్చితంగా జిల్లా చేయాలి. ఎందుకంటే దీనికి అన్ని వనరులు కూడా ఉన్నాయి. ఒకటి, ప్రశాంతమైన వాతావరణం, పల్లె ప్రాంతము, వ్యవసాయమే వృత్తిగల ప్రజానీకం అనేక మంది ఉన్నారు. జిల్లాకు తగ్గ 15 లక్షల జనాభా ఉంది. జిల్లాకు తగ్గ మండలాలు ఉన్నాయి. జిల్లాకు తగ్గ జిల్లా అనేది ఎప్పుడు కూడా మండలాల మధ్యలో ఉండాలి. ఆ విషయంలో చూసుకుంటే పాలకొండ నుంచి ఏ మండలం మీరు టచ్ చేయండి, 30 నిమిషాలకి వెళ్ళిపోవచ్చు, లేదా మండలం నుంచి ఇక్కడికి రావచ్చు. జిల్లాల పునర్విభజన అంశం మరోసారి ఆధిపత్య పోరాటానికి వేదిక కాకూడదంటున్నారు కూటమి నేతలు. గతంలో పాలకొండ, ఎచ్చెర్ల, రాధాం నియోజకవర్గాలను హేతుబద్ధత లేకుండా చెరో జిల్లాలో కలపడంతో ప్రజలు అవస్థల పాలయ్యారని, రాజకీయ కోణంలో కాకుండా ప్రజల కోణంలో ఉపయుక్తంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.